తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఆముదం అమ్మ లాంటిది, అన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇట్టే తగ్గిస్తుందని చెప్తూ ఉంటారు. అయితే ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు స్వచ్ఛమైన ఆముదాన్ని బేస్ చేసుకుని ఒక గంధర్వ తైలాన్ని తయారు చేశారు. అది అసలు ఏంటి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎలాంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, ఎలా వాడుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, ఆముదం గురించి మీరు చాలా చక్కగా చెప్తారు. ఆముదం అమ్మ లాంటిది, ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తగ్గిస్తుంది. 2 చుక్కలు ఆముదాన్ని నిద్రపోయేటప్పుడు బొడ్లో వేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇన్ని అని కాకూడదని చెప్తూ ఉంటారు. అంటే ఇది ఇప్పుడు చెప్పింది కాదు, వేదాల్లో చెప్పింది. దాన్ని మీరు మాకు ఎప్పుడు వేదంలో ఏం చెప్పింది, దాన్ని ఎట్లా మేము పాటించాలనేది మీరు చెప్తూ ఉంటారు. అయితే ఇదే ఆముదాన్ని బేస్ చేసుకొని మీరు గంధర్వ తైలాన్ని తయారు చేశారు. సో ఇప్పుడు మనం ఇస్తూ ఉన్నాం కూడా. ఏంటది, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎట్లా వాడుకోవాలి, సో ఎలాంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది? గంధర్వ తైలం అంటే మనకి కొన్ని బీజాలు ఉన్నాయి, గంధర్వ బీజాలు అని అంటారు. గంధర్వ బీజాలు అంటే దానికి మించిన ఇంకేమి లేవు అని అర్థం. అలాంటి గంధర్వ బీజాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక బీజం వచ్చేసి ఆముద గింజలు. గంధర్వ బీజాలను ఎందుకంటారంటే మనం పండించినవి ఏవైతే పంట పండించినవి తీసుకుంటున్నామో అవేమి గంధర్వ బీజాల్లోకి రావు. ఏదైతే దానికంతట అవే పెరిగి మనకు వస్తుందో అది గంధర్వ బీజాలు అంటారు. గంధర్వ బీజాలను ఎప్పుడు కూడా మనం పంటలాగా పండించి మనం చేయలేము అది. సో గంధర్వ బీజాలన్నీ కూడా అడవుల్లోనో ఎక్కడో కొండల మీదో ఎక్కడో పెరుగుతూ ఉంటాయి, లైక్ సంజీవిని లాగా. ఇది కూడా ఒక సంజీవిని లాగానే. అలాంటి బీజాలు మనకి, అందులో నేను ఒక బీజమే చెప్తున్నాను, అది ఆముదం కూడా ఉంటుంది. ఈ గంధర్వ తైలం అని ఎందుకు పెట్టామంటే ఇది ఒక మ్యాజిక్ ఆయిల్ లాగా అన్నమాట. ఎవ్రీథింగ్ మీకు స్కిన్కి, హెయిర్కి, అంటే బ్యూటీ కాన్సెప్ట్ తీసుకుంటే ఈవెన్ మీకు బొటాక్స్ లాగా ఉపయోగపడుతుంది. ఈ స్కిన్ మీద మీరు రోజు చక్కగా దాన్ని కొద్ది మోతాదులో తీసుకొని చక్కగా అప్లై చేసుకొని సర్కిల్ వేసి అట్లా వదిలేస్తే ఒక 1 hour 2 hours అట్లా వదిలేసేయాలి. దాని తర్వాత మళ్ళీ కొంచెం క్లీన్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఒకవేళ ఎవరికైనా పడట్లేదు అనుకోండి, యూ స్టాప్. కానీ చాలా రేర్ ఉంటుంది అట్లా. ఈ ఆయిల్ అందరికీ పడుతుంది. ఎక్స్టర్నల్ అప్లికేషనే కాదు, ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, మెయిన్ విమెన్ విషయమే తీసుకుందాం. ఫైబ్రాయిడ్స్, సిస్ట్ ఇవాళ చాలా కామన్ అయిపోయింది. చాలా చిన్న ఏజ్లోనే స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు. అయితే ఓన్లీ ఎక్స్టర్నల్ ప్యాక్, అబ్డామెన్ ప్యాక్ రెగ్యులర్గా వేసుకోవాలి. ఏదో ఒకసారి వేసేసి లేకపోతే 4-5 రోజులు వేసేసి మాకేం పని చేయట్లేదు అలా కాదు. దీన్ని మనం ఇంతకుముందు కూడా చెప్పాం, కాటన్ మీద వేసుకుని చక్కగా పొట్టకి ప్యాక్ వేసేసుకోవాలి. ఈ కింద లోయర్ అబ్డామెన్ కనుక ప్యాక్ వేసుకుని కనుక ఉంచుకోగలిగితే, రాత్రంతా ఉంచుకోగలిగితే, నైట్ అంతా ఉంచుకోకపోతే అట్లీస్ట్ ఒక 5 hours అన్నా కూడా కంటిన్యూస్గా మన స్కిన్ మీద ఉండాలి. అలా కనుక ఉంచుకోగలిగితే ఫైబ్రాయిడ్స్ తగ్గిపోతాయి. ఈ ఆయిల్కున్న గుణం ఏంటంటే ఈ గంధర్వ తైలానికి లోపలికి వెళ్ళిపోతుంది. అది మీరు ఇక్కడ రాయండి, ఈ బోన్లోకి వెళ్ళిపోతుంది, ఈ స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట, లోపలికి వెళ్తుంది. ఇది బ్రేక్ చేసేస్తుంది అన్నమాట. ఈవెన్ సిస్ట్, ఫైబ్రాయిడ్స్ అన్నీ ఎక్స్ట్రా గ్రోత్, ఎక్కడ ఎక్స్ట్రా గ్రోత్ ఉందో నీ బాడీ లోపల దాన్ని తగ్గించగల శక్తి ఈ గంధర్వ తైలానికి ఉంది ఈ లోపల. అంతేకాకుండా స్టోన్స్ ఉన్నాయి మనకి, స్టోన్స్ అనే కిడ్నీలో కానీ ఈవెన్ గ్యాల్ బ్లాడర్లో కూడా. నాకు చాలామంది ఫోన్ చేస్తూ చెప్తా ఉంటారు, మేడం మీ దగ్గర తీసుకున్నాము, అది రోజు వేస్తున్నాం బ్యాక్. రోజు అంటే మీరు స్టోన్స్ కరగాలి అని అంటే ఖచ్చితంగా కనీసం ఒక 3 నెలలన్నా మీరు వేయాలి. ఆయన నాకు ఫోన్ చేసిన 4 నెలలు పూర్తిగా వేసి 5వ నెలలో ఆయన స్కాన్ చేయించుకున్నారట. మల్టిపుల్ స్టోన్స్ ఇన్ గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ లేకుండా మొత్తం తగ్గినాయి. సో ఇది కూడా ఫైబ్రాయిడ్స్ కానీ సిస్ట్ ఏదైనా సరే తగ్గాలంటే కంటిన్యూషన్ ఉండాలి. ఎప్పుడు ఎన్ని రోజులు వేసుకోవాలండి అంటే ఫైబ్రాయిడ్స్, సిస్ట్ ఇలాంటివి ఉన్నవాళ్ళు కనీసం మీరు 3 నెలలు వేసుకోవాలి. అంటే మీకు ఒక 1 monthకే మీకు డిఫరెన్స్ కనబడుతుంది.
అది కొంచెం సైజ్ తగ్గడం అవన్నీ కనబడతాయి. కానీ పూర్తిగా తగ్గాలి అని అంటే వేసుకోవాల్సిందే. వారానికి కనీసం 4 నుంచి 5 రోజులు మీరు ప్యాక్ వేసుకోవాలి. ఒక్క రోజు 2 రోజులు వేసుకోకపోయినా పర్వాలేదు. రెగ్యులర్గా ఫైబ్రాయిడ్స్ ఉంది, సిస్ట్ ఉంది, లేకపోతే ఏమైనా లంప్స్ ఉన్నాయి, బ్రెస్ట్లో ఉన్నాయి, లేకపోతే యూట్రస్లో ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నది, ఏదైనా సిస్ట్ ఎక్కడైనా లోపల ఫామ్ అయింది, ఆ ప్లేస్లో మీరు కనుక రెగ్యులర్గా వేసుకోలేకపోతున్నాం అండి, రెగ్యులర్గా వేసుకుంటే మాకు స్కిన్ అంతా ఇది అవుతుంది, లేకపోతే మాకు దురద వస్తుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆల్టర్నేట్ డేస్ వేయండి. మిస్ చేయకుండా ఆల్టర్నేట్ డేస్ కంటిన్యూస్గా వేయండి. చాలామంది కూడా ఆముదం అంటే, ఈ గంధర్వ తైలం అంటే మనము ఐడ్రీమ్లో చెప్పినట్లుగా ఆముదం అంటే ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటూ ఉన్నారు. దానివల్ల రిజల్ట్ రాలేదని చెప్తూ ఉన్న వాళ్ళని చూస్తున్నాం. ఆముదం అంటే అరుణయోగ సంప్రదించినప్పుడు మీరు తీసుకునేది అది కరెక్ట్ అయిన ఆముదం. అంటే మనం చెప్పే వాటికి రిజల్ట్ వస్తుంది 100%. ఈ ఆముదాలు ఏంటంటే ఆముదాలు అంటే ఆముదాలు కావు అవి, మీరు అన్నట్లు గంధర్వ తైలం ఇది. సో మనం ఆ విధంగానే మనం పబ్లిష్ చేద్దాం ఇప్పుడు. అవును, ఎందుకంటే అది నిజంగానే మీరు చెప్పినట్టుగానే చాలామందికి తెలియట్లే. ఆమె వండిన ఆముదమే తెచ్చుకున్నామండి, వాడాము, ఏం తగ్గలేదు అని మనకు ఫోన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఒక కంప్లైంట్గా చెప్తున్నారు చాలామంది. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్గా తీసుకొచ్చిన ఆయిల్ ఇది. కాబట్టి 100% ఈవెన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా, క్యాన్సర్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు, సపోజ్ బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయి, తలపైన ప్యాక్ వేసేసుకోండి అని చెప్తున్నాం. లేకపోతే ముక్కులో ట్యూమర్స్ ఉన్నాయి, ఈ నోస్లో, దీనికి ఇక్కడే ప్యాక్ వేసుకోండి. ఇప్పుడు రీసెంట్గా కొన్ని కేసెస్ వచ్చినాయి, నోస్ ఇది ఆల్రెడీ కీమో అయిపోయింది, ఆల్రెడీ థెరపీస్ అన్నీ వాళ్ళ ట్రీట్మెంట్స్ అయిపోయింది ఇప్పుడు. సో ఆయన కొంచెం బ్లీడింగ్ రావడం, లేకపోతే డ్రైనెస్ రావడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. లోపల అది ఏదైతే ఒక చిన్న పుండు లాంటిది ఉందో అది తగ్గట్లేదు. సో ఈ స్టార్టెడ్ మన ఈ గంధర్వ తైలం తీసుకెళ్ళి ఇక్కడ ప్యాక్ వేసుకోవడం స్టార్ట్ చేశాడు. కరెక్ట్గా వారం రోజులకి లోపల ఉన్న డ్రైనెస్ పోయింది, లోపల ఉన్న డ్రైనెస్ తగ్గిపోయింది, ఆ పుండులా ఉన్నది తగ్గిపోయింది. సో అది క్యాన్సర్ పేషెంటే, కానీ అది పూర్తిగా దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఎక్కడైనా ట్యూమర్స్ వచ్చినాయి అంటే డైరెక్ట్గా ఆ పార్ట్ మీద మీరు ప్యాక్ లాగా వేసేసుకోవాలి, రెగ్యులర్గా వేసుకోవాలి. రెగ్యులర్గా వేసుకుంటే రిజల్ట్ ఉంటుంది. మీరు ఏదో 10 రోజులు వేసేసి నేను వేసుకున్నా కాదు అంటే ఏం చేయలేం. ఎందుకంటే ప్యాక్ వేసుకోవడమే కదా ఇది. ఇంత సింపుల్ థింగ్ మనం చేసుకోవాలి. నేను మందులు వేసుకోకండి, మీరు ఏమీ చేయకండి, క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ వచ్చేసి ఆముదం తాగేయండి, ఆముదం ప్యాక్ వేసుకోమని నేను చెప్పట్లేదు. ఎవరికైతే ట్యూమర్స్ ఉన్నాయో వాళ్ళని ఎక్స్టర్నల్గా పైన ప్యాక్ వేసుకోమని చెప్తున్నాం. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ నూనె ఊరికి ఇలా రాస్తున్నారు. ఇక్కడ మనకు ట్యూమర్ ఉంది, సపోజ్ బ్రెస్ట్ మీద ట్యూమర్ ఉంది, అది కొంచెం తీసుకెళ్ళి రాస్తున్నారు అంతే. ఈ రాయడం వల్ల కొంతమంది ఏం చేస్తున్నారు, ఏమైనా గడ్డలు లాంటివి ఉంటే దాని మీద మసాజ్లా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే నొప్పి ఎక్కువ అవుతుంది. ఎక్కువ రుద్దడం వల్ల నొప్పి ఎక్కువ అవుతుంది, స్కిన్ ఎర్రగా అయిపోయే అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మీరు ఏమీ మసాజ్ చేయక్కర్లేదు, మీరు ఏమి అప్లై చేయొద్దు. ఒక దూది కాటన్ మీద వేసుకుని మంచిగా అది మీరు ఎక్కడుందో అక్కడ పెట్టుకోవడమే. ఒక 5-6 గంటలు ఖచ్చితంగా ఉండేటట్టుగా మెయింటైన్ చేయండి, అది పగలు కానీ రాత్రి కానీ. నేను ఎప్పుడు నైటే అని ఎందుకు చెప్తాను అని అంటే, రాత్రి అయితే మనం పడుకుంటాం, ఇంక ఇబ్బంది ఉండదు అని చెప్పి నైట్ చెప్తా. డే టైం ఉంటే డే టైం కూడా వేసుకోవచ్చు. మనకి రోజు తలకి ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ఒక అబ్బాయి కాదు, చాలామంది ఉన్నారు మన దగ్గర. రెగ్యులర్గా ప్యాక్ వేసుకోవడం వల్ల ట్యూమర్ తగ్గింది. సో ఆ అబ్బాయి మెడికేషన్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఆల్రెడీ తీసుకున్న తర్వాతే వచ్చాడు. కానీ అక్కడ అది ఇంకా కొన్ని చిన్నది అలా ఉండిపోయింది. అది దానికి సర్జరీ వద్దు, కొన్ని రోజులు చూద్దాం అన్నారు వాళ్ళు. ఈ అబ్బాయి రోజు ప్యాక్ వేసుకున్నాడు, ఎవ్రీ డే వేసుకున్నాడు, 3 months వేసుకున్నాడు. 3 months తర్వాత అబ్బాయి చెకప్కి వెళ్ళాడు. వెళ్తే ఈ ట్యూమర్ సైజ్ అసలు అక్కడ పూర్తిగా లేదు. సో డాక్టర్స్ అడిగారు, ఎట్లా ఇది రెడ్యూస్ అయింది, ఎలా రెడ్యూస్ అయిందంటే ఇట్లా ఆయిల్ ప్యాక్ వేసుకున్నాను. సో వాళ్ళు నాతో మాట్లాడారు కూడా, అది ఏముంది ఎక్స్టర్నల్ ప్యాకే కదా, దానివల్ల ఏమీ ప్రాబ్లం లేదు. సో అంత రిజల్ట్ వస్తుందని నేను చెప్తున్నాను, కానీ రెగ్యులర్గా వేసుకోవాలి. ఇంకోటి, మీరు ఆముదం ఎక్కడో అమ్ముతున్నారు, లేకపోతే ఇంట్లో వండుతున్నారు అని చెప్పి అవి తెచ్చుకుని ఆర్గానిక్ ఆయిల్ ఆముదం అని చెప్పి, లేకపోతే ఇంకా వేరే చాలా ఆముదమైనా అది ఆముదాలని జస్ట్ దాంట్లో వుడ్ ప్రెస్ చేసి ఇస్తారు, దాన్ని ఏం వండరు.
వండరు. కానీ చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకత ఏంటంటే పండించింది కాదు ఇవి. ఏదో 4 ఎకరాల్లో చేల్లో వేసి పండించిన ఆముదాలు కాదు ఇవి. కొండ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాల్లో కొండల మీద పెరిగే అవి ఆముదాలు. ఆముదాలు అంటున్నాం కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇంకోటి ఈ ఆముదం మనం ఇచ్చే ఆయిల్ ఏదైతే ఉందో, ఈ ఆముదం అని ఇస్తున్నామో, ఆముదం ఒకటే లేదు దాంట్లో వేరే అదర్ హెర్బల్ ఆయిల్స్ ఉన్నాయి. కాకపోతే ఆముదం ఎక్కువ మోతాదులో ఉంది. ఆల్మోస్ట్ 70 to 80% అదే ఉంది. కాబట్టి ఆముదాలు కూడా ఇప్పుడు కొండ పసుపు అని నేను అట్లా చెప్తున్నాను, ఇవి కూడా కొండ ఆముదాలు. అంటే పండించినవి కాదు, అడవి అంటే వాటికి అవంతటగా పెరిగేవన్నమాట. ఎప్పుడైనా కూడా సంజీవినీలు అనేవి మనం పెంచలేం. చాలామంది ఏం చేస్తారంటే అడవిలో కదా ఇది సంజీవిని మొక్క అంటే తెలిసిన వాళ్ళు అది తీసుకొచ్చి మన ఇంట్లో పెంచుకుంటే దాని సంజీవిని అంటే దాని శక్తి పోతుంది. ఇప్పుడు బొడ్డులో ఆముదం వేసుకోవడం అనేది ఎట్లా మ్యామ్? అది అసలు బొడ్డులో ఆముదం వేసుకుని ఒక రాత్రి పడుకునేటప్పుడు ఒక 4-5 చుక్కలు వేసుకుని కొంచెం మంచిగా ఇట్లా లైట్ మసాజ్ లాగా మంచిగా బొడ్డులో ఆ ఫింగర్ పెట్టి ఇట్లా కొంచెం చేసుకుని తర్వాత 4 వేళ్ళతో బొడ్డు చుట్టూ అట్లా కొద్దిగా, పెద్ద మసాజ్ ఏం కాదు, లైట్గా అది అబ్జర్వ్ అయ్యే వరకు కొంచెం చేసుకుంటే మీకు డైజెషన్ బాగా తగ్గుతుంది. తర్వాత డైజెషన్ అంటే ఇంప్రూవ్ అవుతుంది. డైజెస్టివ్ ఇష్యూస్ మీకు ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గుతాయి. అసిడిటీ ఉండొచ్చు, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండొచ్చు, కాన్స్టిపేషన్ ఉండొచ్చు మీకు. తర్వాత బర్బ్స్ వస్తూ ఉంటాయి, దేన్పులు వస్తూ ఉంటాయి, అలాగే అరగదు అసలు. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఇంకా ఏంటంటే ఒంట్లో అధిక వేడితో బాధపడే వాళ్ళకు కూడా ఇట్లా వేసుకోవడం వల్ల అది కంట్రోల్ అవుతుంది. అందుకని బొడ్డులో కనుక, అంటే బొడ్డులోనే ఎందుకు వేసుకోవాలి, ఎందుకు రిజల్ట్ వస్తుందంటే మనకి ఇక్కడ 72,000 నాడులు కనెక్ట్ అయ్యి ఉంటాయి నావెల్కి. నాభి అంటాం, నాభి చక్రం అని అంటాం. నాభి చక్రం అంటే మణిపూరక చక్ర అంటాం. మణిలాగా ఉంటుంది. మణి అంటే ఏంటి, ఒక వజ్రం. మనం మణిమాణిక్యాలు అని అంటాం. అవి వెలుగుతూ అంటే వాటి కాంతి అంత బ్రైట్గా ఉంటుంది. అలాగే మణిపూరక చక్రం కూడా ఎప్పుడు కూడా అట్లా కాంతితో వెలిగిపోతూ ఉండాలన్నమాట. అందుకే అది దేంతో వెలగాలి, జఠరాగ్ని అన్నమాట. జఠరాగ్ని లోపల ఎలా ఉంటుందంటే ఒక మణి అంటే ఒక డైమండ్ లాగా ఉంటుంది లోపల. ఇక్కడ ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 72,000 నాడులను కనుక నువ్వు చేయగలిగితే కంప్లీట్ ఈ 72,000 నాడులు మొత్తం మీకు పూర్తిగా మీ బాడీ అంతా కూడా వ్యాపించి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కనుక మనం రోజు వేసుకుని చిన్న పడుకునే ముందు కనుక చేసుకున్నట్టయితే చాలా రిజల్ట్ వస్తుంది. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, ఏదో పడిపోతూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంత ఆయిల్ కొంచెం నూనె కొద్దిగా రాసేసారనుకోండి, ఏముండదు. నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా లేచి పరిగెట్టేస్తూ ఉంటారు. ఆ దెబ్బ కూడా మెత్తగా అయిపోయి ఆ డ్రై అయిపోయి పుండు పడిపోవడాలు అలాంటివి ఏమి ఉండవు. పుండు తగ్గిస్తుంది. దీంట్లో రైసినో అనేది ఒక కెమికల్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఎక్కువ కనుక ఉంటే ఇది ప్రాబ్లం. ఇప్పుడు జనరల్గా వండించిన ఆముదాలు ఉంటాయి కదా, మామూలుగా మనం వండుతారు ఆముదం, ఆర్గానిక్ ఇవ్వండి లేకపోతే ఏదైనా కండి. ఆముదం అవి తాగామనుకోండి విపరీతమైన డయరీ అంటే మోషన్స్ అయిపోతాయి. కొంతమంది తాగామనుకోండి అది పడదు. ఏమవుతుంది అని అంటే ఆ ఉండడం వల్ల లోపల ఏమవుతుంది అని అంటే విపరీతమైన కడుపు నొప్పి వచ్చేస్తుంది, చాలా బాధపడతారు. సో అందుకే ఆముదం ఎప్పుడు చాలా తక్కువ మోతాదులో తీసుకుంటారు. కానీ మన ఈ దీంట్లో ఆ రైసినో అనేది న్యాచురల్గా ఉంటుంది. రైసినో అది చాలా ఫిల్టర్ అయి ఉంటుంది. అందులో అలా ఉండదు. ఆముదాలు తీసుకొచ్చేసి దానికి పట్టేసేసి అది వండేసేసి తీసుకొచ్చి వాడేస్తానంటే ఎక్కువ తీసుకోవడానికి కుదరదు. కానీ ఈ గంధర్వ తైలం అని ఎందుకు అంటున్నామంటే ఈ తైలంలో అది ఎంత మోతాదు అదే కావాలి మనకు మళ్ళీ. కానీ అది ఎంత కావాలి, తక్కువ మోతాదులో కావాలి. ఆ రైస్ను అనేది తక్కువ మోతాదులో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే ఆ లోపల ఇంటెస్టైన్స్ని కూడా వాల్స్ లాగా మంచి లూబ్రికేట్ చేస్తుంది. ఆయిల్ తీసుకోవడం వలన అంటే లోపల వేయడం వల్ల ఫైబ్రాయిడ్లు సిస్ట్ తగ్గడమే కాకుండా నీ డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది, జాయింట్స్ ఫ్రీ అయ్యేటట్టు చేస్తుంది, లూబ్రికేషన్ ఇస్తుంది మనకి. అలాగే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు జాయింట్ పెయిన్స్ దగ్గర కనుక వేసుకుంటే ప్యాక్ లాగా వేసుకుంటే పెయిన్స్ని తగ్గిస్తుంది. ఏ బోన్స్ అయినా అక్కడ అరిగిపోతే కూడా ఆ బోన్స్ మనకి లూబ్రికేషన్ అంటే ఆ గుజ్జు లాంటి పదార్థం లోపలికి వెళ్తుంది అన్నమాట. ఆ నొప్పిని తగ్గించడానికి. ఎముకలు ఇరిగిపోతే కూడా దీనికి అతికించే శక్తి ఉందన్నమాట. ఎక్కడైనా ఇక్కడ ఫ్రాక్చర్ అయిందనుకోండి
సపోజ్ నాకు ఏ వేలు నొప్పి వస్తుంది బాగా, ఇది లాగుతూ ఉందనుకోండి, ఇక్కడ ఓ ప్యాక్ లాగా వేసేసి పెట్టేశారనుకోండి, అలా కొన్ని రోజులు చేయగానే ఈ నొప్పి తగ్గిపోతుంది. నీ పెయిన్స్ కానీ, యాంకిల్ పెయిన్స్ కానీ, హీల్ పెయిన్స్ కానీ, ఈవెన్ హెడేక్ కానీ, ఎనీ పెయిన్స్ ఇన్ యువర్ బాడీ, దీన్ని మీరు రాసుకోవచ్చు, ప్యాక్ లాగా వేసుకోవచ్చు. కానీ ఫైబ్రాయిడ్ సిస్ట్ వాటికి రాసుకుంటే పనికిరాదు. ఏమన్నా ఫైబ్రాయిడ్లు, సిస్ట్లు, ఎనీ సిస్ట్ ఉంటే అది క్యాన్సరసే కాదు, నార్మల్ అయినా సరే వాటికి ప్యాక్ లాగా కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే ఇది ఒక్క టీ స్పూన్, చిన్న టీ స్పూన్ కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అట్లా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒక్క స్పూన్ రోజు రాత్రి పడుకునేటప్పుడు కొద్దిగా గోరువెచ్చని పాలల్లో లేకపోతే నీళ్ళల్లో లేకపోతే కొద్దిగా మజ్జిగలో కలుపుకొని కనుక ఒక టీ స్పూన్ కనుక తాగినట్లయితే ఓ 10-20 రోజులు వాళ్ళకి ఏమవుతుంది అని అంటే డ్రైనెస్ ఆఫ్ మనకి ఇంటెస్టైన్స్ ఏవైతే కొలోన్ డ్రైనెస్ తగ్గుతుంది. సో పైల్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, ఓవరాల్గా మనకు లోపల ఆ లూబ్రికేషన్కి లోపలికి కూడా తీసుకోమని చెప్తాం. ఇప్పుడు ఈ గంధర్వ తైలం ఏదైతే ఉన్నామో అది లోపలికి తీసుకోవచ్చు తక్కువ మోతాదులో, అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా వాడచ్చు. ఓకే, జుట్టు పెరగడానికి కూడా బాగా పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. స్కాల్ప్కి రాసేసుకోవాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే నూనె రాసుకోమంటే ఈ జుట్టు ఒకటి వేసుకుని జుట్టుకి రాసేస్తూ ఉంటారు. ఇట్లా జుట్టుకి ఇంతంత నూనె రాసేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. కొద్దిగా రాసుకోవాలి. మీరు రాయాల్సింది ఎక్కడ, స్కాల్ప్కి, అంటే ఈ జుట్టు దగ్గర ఉన్న చర్మానికి రాయాలి, రూట్స్కి. ఈ చర్మానికి రాయాలంటే మీకు ఎంత ఆయిల్ పడుతుంది, ఇంత పడుతుంది చాలు. మంచిగా వేళ్లతో తీసుకుని రూట్స్ అంతా రాసుకుని అలా ఉంచేసారంటే ఒక నైట్ ఉంచేసేయండి. రెగ్యులర్గా రాసుకొని మీ హెయిర్ కలర్ మారుతుంది. ఓకే, మంచి నల్లగా జుట్టులో ఆ మాయిశ్చరైజర్ నిగనిగలాడుతూ ఉంటుంది. జుట్టు మీరు హెడ్ బాత్ చేసినప్పుడు తెలిసిపోతుంది వాళ్ళు క్యాస్టర్ ఆయిల్ వాడతారు అని చెప్పేసి. కాకపోతే ఒకసారి అది జుట్టు పోదు అనుకుంటే ఏముంది, 2 సార్లు వాష్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. నైట్ అంతా ఉంచుకోండి. నైట్ అంతా మా వల్ల కాదు అని అనుకున్నారనుకోండి, కనీసం ఒక 1 అవర్. ఈవెన్ స్కిన్కి బొటాక్స్ లాగా ఉపయోగపడుతుంది. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, రింకిల్స్ రాకూడదు, నాకు మంచిగా ఉండాలి అని అంటే యూ అప్లై దిస్ ఆయిల్, గంధర్వ తైలం. స్కిన్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. సో దీన్ని ఇంటేక్ తీసుకోవచ్చు. ప్రిఫర్డ్ క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి, అది కూడా మీరు చెప్పిన విధంగా తీసుకోవాలి. ఏదైనా ఇంకా దీని గురించి డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు క్యాన్సర్ ట్యూమర్స్కి వీళ్ళు ప్యాక్ లాగా వేసుకోవాలి, లేదా ఎనీ ట్యూమర్ ఉంది ప్యాక్ లాగా వేసుకోవాలి గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసము. సో బొడ్లో ఆముదం వేసుకుంటే ఆరోగ్య లాభాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కోసము వీళ్ళు ఎట్లా వాడుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు కూడా రకరకాల సోరియాసిస్ లాంటి స్కిన్ ఇష్యూస్ని చాలా చేయడంలో కూడా దీన్ని బాగా వాడతారు. ఇలాంటి వాటి గురించి ఎట్లా వాడుకోవాలి, ఇంకా ఏమైనా దీని గురించి డౌట్స్ ఉన్నాయి, లేదా ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్. ఇది ఆముదం అంటే ఇది ఆముదం కాదు, పండించే ఆముదం కాదు, ఇది గంధర్వ తైలం. దాని అంతటికి అదే పెరుగుతుంది. డిఫరెంట్ ఇష్యూ, డిఫరెంట్ హర్బ్స్, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు. అంతేకాదు ఇది ఇచ్చేటప్పుడు దానికి ఒక పూజ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇది తీసుకున్న వాళ్ళు చాలా హీల్ అవుతారు. పూర్తిగా ట్రెడిషనల్ మెథడ్. ఆ ప్రాసెస్ కూడా మనం ఒకసారి చూపిద్దాము, అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఇది పూర్తిగా యోగా అండ్ స్పిరిచువల్ వే అండ్ మన హెర్బల్ మెడిసిన్ ఇవన్నీ కలగలిపిన ఒక దివ్య ఔషధము. దీన్ని తీసుకోవడం అనేది ఈనాటిది కాదు విషయము, ఎప్పటి నుంచో చెప్పబడింది. సో అది మీరు మాకు అందజేస్తూ వస్తున్నారు. మీరు చేసే ప్రయత్నం ఎట్లా ఉందని చాలా చక్కగా ఉంది. దీంట్లో ఏంటంటే అది ఎక్కడి నుంచి సేకరించాలి, ఎలా వండాలి, దానికి ఏం హర్బ్స్ యాడ్ చేయాలి, దీన్ని ఎవరు తీసుకోవాలి, ఎట్లా వాడుకోవాలి, ఇదంతా కూడా ఒక పెద్ద యజ్ఞంలాగా జరుగుతూ ఉంటుంది. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.